హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలని ఎప్పుడూ కోరుకుందాం. ఈరోజు మన వీడియోలో ముగ్గు చూసేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఈరోజు మన స్పెషల్ టాపిక్లో విషయం ఏమిటంటే అందరూ మాట్లాడుకునేదే. అయినా మనం మాట్లాడుకోకుండా ఎలా ఉంటాం ఫ్రెండ్స్? అదే సునీత విలియమ్స్ గారు అండ్ బుచ్ విల్మోర్ గారి గురించి. జస్ట్ 9 రోజుల ప్లానింగ్‌తో అంతరిక్షంలోకి వెళ్ళిన వారు, 9 నెలలు అక్కడే ఉండిపోవడం అంటే మామూలు విషయం కాదు కదా! అంతటి సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఇప్పుడు వారు భూమి మీదకి రావడం చాలా సంతోషకరమైన విషయం. మొన్నటి నుండి న్యూస్ వింటుంటే ఎంత టెన్షన్‌గా అనిపించిందో. ఎక్కడ విన్నా ప్రస్తావించిన టాపిక్ మన ఇండియన్ వ్యోమగామి కల్పనా చావ్లా గారి గురించి. వారు కూడా భూమి మీద ల్యాండ్ అయ్యే టైంలోనే కదా పేలిపోయింది. సో, సునీత విలియమ్స్ గారు అండ్ బుచ్ విల్మోర్ గారు కూడా భూమి మీద ల్యాండ్ అయ్యే వరకు కూడా లోపల ఏదో టెన్షన్. ఏమో ఏం జరగనుందో అని. ఏది ఏమైనా వారు క్షేమంగా భూమిని చేరారు. అలాగే వారు త్వరగా నార్మల్ అవ్వాలని అందరం కోరుకుందాం. వీరి గురించి చెప్తున్న ఇంకో విషయం ఏమిటంటే, వీరు జో బైడెన్ గారి టైంలో అంతరిక్షంలోకి వెళ్ళారు. అక్కడ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల రిటర్న్ రాలేకపోయారు. తర్వాత వారిని భూమి మీదకి తీసుకురావడానికి రష్యా హెల్ప్ అయినా తీసుకోవాలి, లేదా ఎలాన్ మస్క్ గారి హెల్ప్ అయినా తీసుకోవాలంట. బట్ రష్యాకి ఉక్రెయిన్కి యుద్ధం గురించి మనకు తెలిసిందే కదా. ఉక్రెయిన్కి జో బైడెన్ గారు సపోర్ట్ అంట, రష్యన్కి ఎగైనెస్ట్ అవుతారు. అలాగే ఎలాన్ మస్క్ గారు ట్రంప్ గారి వైపు. సో రాజకీయాల కారణాల వల్ల కూడా, అలాగే వారిని భూమి మీదకి తీసుకురావడానికి ఎక్కువ మొత్తంలో ఖర్చు ఉండడం వల్ల కూడా ఇంత లేట్ అయిందని అంటున్నారు. ఇప్పుడు అమెరికా అధ్యక్షులు ట్రంప్ గారు కదా, సో భూమి మీదకి తీసుకొచ్చారు అంటున్నారు. ఏది ఏమైనా వారు భూమి మీదకి వచ్చారు, అది చాలు మనకి. వారు త్వరగా కోలుకోవాలని, నార్మల్ అవ్వాలని అందరం కోరుకుందాం. ఈ సందర్భంలో నాకు అనిపించే విషయం ఏమిటంటే, మన దృష్టికి రాని ఎన్నో అన్యాయాలు, నిర్దాక్షిణ్యంగా బిహేవ్ చేస్తున్న విషయాలు, ఎన్నో ఘోరాలు మన చుట్టూ సమాజంలో జరుగుతున్నాయి. బట్ ఎవరైతే సెలబ్రిటీగా ఉంటారో అటువంటి వారికి సంబంధించినవి మాత్రమే వెలుగులోకి వస్తున్నాయి. మనం కూడా అంతే. అటువంటి వారి ప్రాబ్లమ్స్ గురించే ప్రాబ్లంగా మాట్లాడతాం. మరి నార్మల్ వ్యక్తులు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ కాదా? వారి గురించి ఎవరమైనా అసలు మాట్లాడతామా? ఎందుకనో మన మనసులో ఇంతటి వివక్షత కదా. హెల్పింగ్ నేచర్ ఉన్నవారికి నేను చెప్పేది ఒక్కటే ఫ్రెండ్స్, అన్నీ బాగున్న వారికి, సెలబ్రిటీస్కి ఎవరైనా హెల్ప్ చేస్తారు. సో నార్మల్ పీపుల్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. అటువంటి వారికి చేసే హెల్ప్ ఖచ్చితంగా వేస్ట్ కాదు. ఇప్పుడు మన హెల్త్కి సంబంధించిన ఓ విషయం ఫ్రెండ్స్. ఒక అమ్మాయి డాన్స్ చేస్తూ చేస్తూ సడన్గా పడిపోయి చనిపోయిందంట. దానికి కారణం సడన్ కార్డియాక్ అరెస్ట్ అంట. అంటే గుండె పని చేయడం ఆగిపోవడం. ఇది వచ్చే ముందు మనలో కొన్ని సిమ్టమ్స్ కనిపిస్తాయంట. అవి ఏంటంటే చెస్ట్లో పెయిను, అలాగే మనం గాలి పీల్చుకోవడానికి ఇబ్బంది పడడం, హార్ట్ బీటు నార్మల్గా ఉండకపోవటం, కళ్ళు తిరుగుతున్నట్టు, వాంతి వచ్చినట్టు అనిపించడం. ఇటువంటివి కనిపిస్తే వెంటనే డాక్టర్ని సంప్రదిస్తేనే సేఫ్ అంటున్నారు. ఈ సిమ్టమ్స్ టైంలో పరిగెత్తడం, బరువులు మోయడం, డాన్స్ చేయడం లాంటివి చేయకూడదంట. బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్. ఇంకో విషయం ఏమిటంటే, రీల్స్ పిచ్చిలో పడి ఓ ఇద్దరు యువకులు హత్యా నాటకం వేశారంట. అందులో అచ్చం రక్తం రంగును ఆయుధాన్ని వినియోగించారంట. ఈ వీడియో వైరల్ అవడంతో అది కాస్త పోలీసుల కంట్లో పడడంతో ఇద్దరిని అరెస్ట్ చేశారంట ఫ్రెండ్స్. సో వ్యూస్ కోసం ఏది పడితే అది చేస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసు వారే హెచ్చరిస్తున్నారంట. ఇప్పుడు సమ్మర్ టైం. సమ్మర్ వచ్చేసిందంటే ఇక అందరి దృష్టి ఎక్కువగా ఫ్రూట్స్, జ్యూస్ మీదే ఉంటుంది. అందులో పుచ్చకాయ తినని వారు ఉండరు. అయితే ఆ పుచ్చకాయ కొనేటప్పుడు అది తీయగా ఉంటుందా లేదా అని తెలుసుకోవడానికి 2 థింగ్స్ అబ్జర్వ్ చేయమని చెప్తున్నారు. అవి ఏంటంటే, ఒకటి, కాడ భాగం మాడిపోయినట్టు నల్లగా ఉంటే అది తీయగా ఉంటుందంట. అలాగే రెండో విషయం ఏమిటంటే, పండుపై బయట వైపు పచ్చ రంగు గీతలు, చిన్న చిన్న మచ్చలు ఉంటే అది బాగా పండినట్టంట. ఏదో నేను విన్నది మీతో చెప్పాను ఫ్రెండ్స్. మీరు కొనేటప్పుడు రాంగ్ సెలెక్ట్ చేసుకుని నన్ను తిట్టుకోకండి ప్లీజ్. ఓకే ఫ్రెండ్స్, మన స్పెషల్ టాపిక్ విషయాలు మీకు ఎలా అనిపించాయో కామెంట్ చేయండి. ఇంకా మన టాపిక్లోకి, ముగ్గు విషయంలోనికి వచ్చేస్తే, ముగ్గు చూస్తున్నారుగా ఫ్రెండ్స్ ఎలా ఉంది.
బావుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మర్చిపోకండి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. ఆరెస్టీ హానెస్ట్‌లీ ఫర్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్.